ఈ రుణమాఫీ విషయానికి వస్తే 3 దఫాల 2 లక్షల రూపాయల రుణమాఫీ 15 ఆగస్టు లోపల అన్నది ఇప్పటికీ 2 విడతల రుణమాఫీ చేసింది. ఇంకా 15 ఆగస్టు దగ్గరలోనే ఉన్నది. సో 15 ఆగస్టు అంటే మనం ఆల్రెడీ ఆగస్టులో నెల ఎంట్రీ ఇచ్చినాం. సో నమ్మకం ఉందా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో నమ్మకం ఉందా 2 లక్షలు 15 ఆగస్టు లోపల పూర్తి చేస్తారనేది? ఒకసారి 1,00,000 చేసే, మొన్న 1.5 lakh చేసే, ఇక మిగిలింది ఎంత సార్? ఇంకో 50,000. అదేం పెద్ద లెక్కే ఉన్నది, ఖచ్చితంగా అయిపోతుంది. ఆయన ఆ విషయంలో చాలా జిజ్జుకున్నాడు, అది అయిపోతుంది. మన అసెంబ్లీలో కూడా జాబ్ క్యాలెండర్లు అన్నారు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, ఇతర అన్ని అంశాల గురించి చెప్పారు. సో నిజంగా నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం న్యాయం చేస్తారా నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం? సరే, ఎవరికి చేయకపోయినా నిరుద్యోగులకు అయితే చెయ్యాలండి. నేను కూడా ఒక స్టూడెంట్గా ఎదిగిన నాయకుడిని. నిరుద్యోగులు వాస్తవంగా మొన్న కాంగ్రెస్ గెలుపులో చాలా ప్రముఖ స్థానాన్ని పోషించారు. వాళ్ళు ఊరూరు తిరిగారు, ఇల్లు తిరిగారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా వాళ్ళు చేశారు. వాళ్ళ కృషిని గుర్తించాల్సిందే. వాళ్ళకు నేనేమంటా అంటే మిగతా కొన్ని బంద్ చేసి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి. ఒక నిరుద్యోగ యువతి పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు కూడా జీవితాన్ని అనుభవించాలి కదా. ఎంతకాలం ఉద్యోగం కోసం ఎదురు చూస్తారు? ఇంకా 4,000 కాదు సార్, వాళ్ళకి 5,000 అన్న ఇవ్వాలి. ఆ 5,000లో డిగ్రీ చేసిన వాళ్ళకింత, తర్వాత ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకింత, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకింత అని అట్లా ఇవ్వాలి. ఇస్తే 5,000 నుంచి ఒక డిగ్రీ పాస్ అయిన వానికి 5,000 ఇవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వానికి 3,000 ఇవ్వాలి. ఏమే తర్వాత 10th క్లాస్ పాస్ అయిన 2,000 ఇవ్వాలి. అందరికి ఈక్వల్గా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే అరే నీ అమ్మ డిగ్రీ చదివితే 5,000 వస్తాయని 10th క్లాస్ కూడా డిగ్రీ చదువుతాడు. అర్థమైందా? వాడికి 5,000 అన్నది సంపాదించుకుందామని. కాబట్టి చదువుకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ను కొంత తీర్చినట్టు అవుతుంది. వాళ్ళు కూడా జీవితంలో సుఖపడాల్సిన పరిస్థితి వస్తుంది. అది డిగ్రీ వాళ్ళు ఏదైనా ఉద్యోగం దొరికేంత వరకు మనం ఇవ్వటంలో తప్పులేదు సార్. ప్రపంచం అంతా కూడా జాబ్ లేని వాళ్ళకి ఏదో రకమైన హెల్ప్ ఉంది. ఇది అమెరికా కానీ, లండన్ కానీ, అన్ని దేశాల్లో ఉంది. మన దగ్గర లేదు. అది మనం సింపథెటిక్గా ఉండాలి. పాపం వాళ్ళని కొట్టి చేసి మొన్న చాలా బాధపడ్డారు. నేను కూడా చూశాను, నేను స్టేట్మెంట్లు కూడా ఇచ్చాను. కన్నీరు కార్చే పరిస్థితి రావద్దు. చాలా ప్రజలు కన్నీరు కారిస్తే అదే శని, అంతే రాష్ట్రానికి. ఒక యువకుడు, ఒక యువతి వాళ్ళు ఒక 50 ఏళ్ళు పరిపాలన చేయగలిగిన సమర్థులైనటువంటి వాళ్ళ చేత కన్నీరు గారిపిస్తే 50 ఏళ్ళు గుర్తుంటుంది వాడికి. వాడు మర్చిపోడు సార్. ఎవరైనా సరే చిన్నప్పుడు ఏదైనా బాధను అనుభవిస్తే వాళ్ళు మర్చిపోరు. అర్థమైందా? కాబట్టి అన్ని వర్గాల దాంట్లో ఎస్సీ ఉంటారు, బీసీ ఉంటారు, మైనారిటీస్ ఉంటారు, ఎస్టీలు ఉంటారు. అది కులరహితమైనటువంటి సమాజం ఇది నిరుద్యోగులు అనేటువంటి. కాబట్టి 5,000 రూపాయలు కనుక ఇవ్వటం మొదలు పెడితే అందరికి వస్తుంది. అది కులం లేదుగా, అందరికి వస్తుంది. అందరూ హ్యాపీగా ఉంటారు, అన్ని కులాల్లో హ్యాపీగా ఉంటారు. కొన్ని స్కీములు నా ఉద్దేశంలో అయితే కొన్ని స్కీములు కుదించి వీళ్ళకి ఇవ్వాలనేది నా ఉద్దేశం. కానీ గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు అనేది నిరుపేదలకు ఒక ఆసరాగా ఉంటుంది. ఆ రేషన్ కార్డుకి అన్ని పథకాలు లింక్ అయిపోయినాయి. ఇలా కరెంటు బిల్లు, ఫ్రీ కరెంటు బిల్లు కానీ, గ్యాస్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ యొక్క రేషన్ కార్డు లింక్ ఉన్నది. సో రేషన్ కార్డు మీద మీ కామెంట్ ఏంది? ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా 7 నెలలు అవుతా ఉన్నది. ఇక ఇస్తాం అగ ఇస్తాం అంటూ వీళ్ళు కూడా లాపరవ చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు దీని గురించి? రేషన్ కార్డు అంటే బియ్యమేగా సార్, అంతేనా? రేషన్ కార్డు అంటే బియ్యమే కదా. కాబట్టి అది ఇచ్చినా ఇవ్వకపోయినా అది పెద్ద ఫరక్ పడేది కూడా ఏం లేదు. కాకపోతే రేషన్ కార్డుని లింక్ పెట్టి ఇంకొకటి ఏది, సపోజ్ హెల్త్ కార్డు ఉందిగా, లింక్ పెట్టొద్దు. ఒట్టి రేషన్ కార్డు ఇస్తే బియ్యమే కదా, నష్టం ఏముంది? అర్థమైందా? ఉతగానే ఇస్తామని చెప్తుంది కదా గవర్నమెంట్. మరి వాళ్ళు కూడా కొంతమంది తింటారు, చిన్న నష్టం ఏం లేదు కదా. కాబట్టి లింక్ పెట్టొద్దు. నీకు ఏది రేషన్ కార్డు ఉంటేనే హెల్త్ కార్డు ఇస్తామనో, రేషన్ కార్డు ఉంటేనే మళ్ళీ ఇంకోటి ఇస్తామనో అట్లాంటివి పెట్టొద్దు. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు, అది బియ్యం కొరకు ఉండే కార్డుగా పెట్టాలి, అంతే. పెట్టొచ్చు. పోయినసారి పెట్టలేదు, వాళ్ళు పెట్టాల్సిండ్రి. ఈ గవర్నమెంట్ పెడతామని చెప్తుంది, పెడుతుంది. అందులో ఇబ్బంది ఏముండదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.